అందరికీ నమస్కారం. నా పేరు కమలాకర్. మీరు చూస్తున్నారు టెక్ మాస్టర్ జిఎస్ఎం. అందరు బాగున్నారా? సో ఈరోజు మనకి ఇన్ఫినిక్స్ GT20 Pro అంటే ఇన్ఫినిక్స్ కంపెనీలో GT20 Pro అనే మోడల్ చాలా క్లిక్ అయిందండి. గేమింగ్కి ఇది చాలా హైప్ ఇచ్చింది. ఇందులో మంచి CPU ఉంది, మంచి పర్ఫార్మెన్స్ కూడా ఇస్తుంది గేమింగ్లో. సో ఇది చూడడానికి కూడా కొంచెం విచిత్రంగా ఉంటుంది. కొంచెం కొంచెం నథింగ్ ఫోన్ కంపారిజన్ ఉంటుంది అనమాట చూడడానికి. లైటింగ్స్ కానీ, దాని షేప్ కానీ, కలర్స్ కానీ, డిజైనింగ్ కానీ బాగుంటుంది ఫోను. సో ఈ మొబైల్ మన దగ్గరికి FRPకి వచ్చింది. సో ఆ మొబైల్ని ఏ విధంగా అన్లాక్ చేస్తున్నాం అనేది ఈ వీడియోలో మీకు స్టెప్ బై స్టెప్ చూపిస్తాను. ప్లీజ్ ఎక్కడ స్కిప్ చేయకుండా వీడియోని కంటిన్యూగా చూడండి. అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. మీకు ఏమైనా డౌట్స్ కానీ ఉంటే కింద ఖచ్చితంగా కామెంట్ సెక్షన్లో అడగండి. నా వాట్సాప్ నెంబరు అండ్ మన వాట్సాప్ కమ్యూనిటీ గ్రూప్ లింక్ కూడా డిస్క్రిప్షన్లో ఇచ్చాను. మీరు వెళ్ళి అక్కడ జాయిన్ అవ్వండి. లేటెస్ట్గా వచ్చే అప్డేట్స్ అన్ని అక్కడ త్వరగా పొందొచ్చు. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఇప్పుడు లెట్స్ గెట్ ఇంటు ది వీడియో. సో ఇప్పుడు నేను కస్టమర్ పీసీలోకి అల్ట్రావ్యూవర్ ద్వారా కనెక్ట్ అవుతాను. అల్ట్రావ్యూవర్ అనేది ఒక రిమోట్ కంట్రోలింగ్ సాఫ్ట్వేర్ అనమాట. ఒక పీసీ నుంచి ఇంకో పీసీకి కనెక్ట్ అవ్వడానికి ఈజీగా ఉంటుంది. సో మీరు కూడా దీన్ని ఇన్స్టాల్ చేసి పెట్టుకోండి. మీకు ఏదైనా యూజ్ ఉంటే దాన్ని వాడుకోవచ్చు. మీ దగ్గర ఏదైనా మొబైల్ ఉంటే దాన్ని అన్లాకింగ్ చేయడానికైనా, లేదా ఫ్లాషింగ్ చేయడానికైనా, నాతో కనెక్ట్ అయ్యి చేయడానికి. సో ఇది ఇన్స్టాల్ చేసి పెట్టుకొని తర్వాత నాకు కనెక్ట్ అయితే మీ యొక్క యూజర్ ఐడి పాస్వర్డ్ నాకు ఇచ్చారంటే నేను మీ పీసీకి కనెక్ట్ అవుతాను. సో తర్వాత ప్రాసెస్ అనేది కంటిన్యూ చేసుకోవచ్చు అన్నమాట. ఇప్పుడు నేను క్లయింట్ పీసీకి కనెక్ట్ అయ్యాను. సో మనకు వచ్చిన మోడల్ ఇన్ఫినిక్స్ GT20 Pro కాబట్టి AMT టూల్లో సపోర్ట్ ఉంటుంది. సో దాన్ని డౌన్లోడ్ చేసే ముందు యాంటీవైరస్ అనేది ఆఫ్ చేస్తున్నాను. ఎందుకంటే యాంటీవైరస్ ఆన్లో కానీ ఉంటే మనం డౌన్లోడ్ చేసే టూల్ కానీ లేదంటే డ్రైవర్స్ కానీ మొత్తం కరప్ట్ అయిపోతాయి, ఏం పనిచేయవు అనమాట. టూల్స్ కూడా సరిగా ఓపెన్ అవ్వవు, అందుకని ఆఫ్ చేస్తాను. ఇప్పుడు అన్నీ ఆఫ్ అయిపోయినాయి కాబట్టి గూగుల్లోకి వెళ్ళి AMT టూల్ అనేది డౌన్లోడ్ చేస్తాను. ఇన్ఫినిక్స్కి అండ్ టెక్నో, లావా, మన ఇండియన్ బ్రాండ్స్ మ్యాక్సిమం అన్నిటికీ AMT టూల్ అనేది బ్రహ్మాండంగా పనిచేస్తుంది. ఇది ఇన్ఫినిక్స్ GT20 Pro మొబైల్స్ అనమాట. కస్టమర్ చెప్పిన మొబైల్ మనకి. గూగుల్ క్రోమ్ ఓపెన్ చేస్తున్నాను. ఈ గూగుల్ క్రోమ్లో నేను AMT టూల్ అని చెప్పి టైప్ చేస్తున్నాను. ఫస్ట్ లింక్ క్లిక్ చేస్తాను. AMT టూల్ వెబ్సైట్ ఓపెన్ అయిన తర్వాత కింద మనకి డౌన్లోడ్ ఆండ్రాయిడ్ మల్టీ టూల్ అని చెప్పి ఒక ఆప్షన్ ఉంటుంది. దాని మీద మనకి డౌన్లోడ్ అవుతున్నాను. మధ్యలో ఈ యాడ్స్ ఒకటి. సో మనకి ఆండ్రాయిడ్ మల్టీ టూల్ సక్సెస్ఫుల్గా డౌన్లోడ్ అయింది. ఇప్పుడు దీన్ని డబుల్ క్లిక్ చేసి ఓపెన్ చేస్తున్నా. ఈ విధంగా ఎర్రర్ వస్తే మోర్ ఇన్ఫోలోకి వెళ్ళి రన్ ఎనీవే అనే దాని మీద క్లిక్ చేయండి. మీకు టూల్ అనేది ఆటోమేటిక్గా ఓపెన్ అవుతుంది. ఇప్పుడు పాపప్ వస్తుంది, దాని మీద ఎస్ అని క్లిక్ చేయండి. సో టూల్ అనేది మనకి ఓపెన్ అవుతుంది. టూల్ అనేది ఓపెన్ అయింది. ఇక్కడ నా యూజర్ ఐడి పాస్వర్డ్ ఇస్తున్నాను. ఈ AMT టూల్ అనేది 50 రూపీస్కి నేను రెంట్కి ఇస్తాను. మీకు కావాలంటే వాడుకోవచ్చు. ఏదైనా 1-2 ఫోన్స్ వస్తే నేను మీకు యూజర్ ఐడి పాస్వర్డ్ మీకు పంపిస్తాను. మీ పీసీలో లాగిన్ చేసుకొని చేసుకోవచ్చు అనమాట. లేదు మనం పర్చేస్ చేసుకుందాము, రీఛార్జ్ చేసుకున్నాము 3 మంత్స్కి, 6 మంత్స్కి, 1 ఇయర్ కావాలి, అవి కూడా మనము సేల్ చేస్తాము. కింద డిస్క్రిప్షన్లో నా కాంటాక్ట్ నెంబర్ ఉంది అండ్ వాట్సాప్ కమ్యూనిటీ లింక్ కూడా ఉంది. మీరు వెళ్ళి జాయిన్ అవ్వండి. లేటెస్ట్ అప్డేట్స్కి త్వరగా మీరు అక్కడ పొందుకోవచ్చు అనమాట, లేటెస్ట్ అప్డేట్స్ అన్ని. సో నేను ఇక్కడ వీడియో రికార్డ్ చేసి, ఎడిట్ చేసి, యూట్యూబ్లో అప్లోడ్ చేసేదానికి టైం పడుతుంది. కొంచెం త్వరగా అప్డేట్స్ తెలుసుకోవాలనుకుంటే వాట్సాప్ కమ్యూనిటీ గ్రూప్లో జాయిన్ అవ్వండి. ఇప్పుడు టూల్ ఓపెన్ అయింది కాబట్టి ఇన్ఫినిక్స్ మోడల్ బ్రాండ్ సెలెక్ట్ చేస్తున్నాను. GT20 Pro అనమాట మనది. GT20 Pro అది పైన ఉంది చూడండి, ఫస్ట్ ఆప్షన్. క్లిక్ చేసుకొని మనకి ఫ్యాక్టరీ రీసెట్ ఉంటే ఫ్యాక్టరీ రీసెట్ అండ్ FRP అని క్లిక్ చేసుకొని చేసేయండి. లేదు అనుకుంటే ఆల్రెడీ ఫ్యాక్టరీ రీసెట్ అయిపోయింది, కస్టమర్ చేసాడు, రికవరీ మోడ్లోకి వెళ్ళంటే ఓన్లీ FRPగా చేయండి. కొన్ని మోడల్స్కి FRP చేసిన అవడం లేదు, ఫ్యాక్టరీ రీసెట్ చేసిన అవడం లేదు. బట్ అలాంటి వాటికి ఏంటంటే ఫ్యాక్టరీ రీసెట్ అండ్ FRP అనే దాని మీద క్లిక్ చేసేయండి. రెండు ఒకేసారి అయిపోతే నేను ఎప్పుడైనా ఇదే క్లిక్ చేస్తాను, ఫ్యాక్టరీ రీసెట్ అండ్ FRP. సో కస్టమర్కి నేను మెసేజ్ ద్వారా కూడా చెప్పాను, వాట్సాప్ ద్వారా వాల్యూమ్ అప్ అండ్ డౌన్ బటన్స్ బట్టి కనెక్ట్ చేయమని చెప్పి. అతను ట్రై చేస్తున్నాడు, కనెక్ట్ అవ్వట్లేదు. సో ఈ పీసీలో డ్రైవర్స్ ఎర్రర్ ఉన్నాయి.
నేను ముందుగానే అనుకున్నాను, ఎందుకంటే ఇది యాంటీవైరస్ ఆన్లోనే ఉంది కదా, డ్రైవర్స్ అన్నీ కరప్ట్ అయిపోయి ఉంటాయని. సో ఇప్పుడు దీన్ని మనం ఇప్పుడు డ్రైవర్స్ కూడా ఇన్స్టాల్ చేసుకోవాలి. డైరెక్ట్గా ఫోన్ ఆన్ అయిపోయింది చూడండి, అక్కడ కింద మనకి ఎంటీపీ మోడ్ అని చెప్పి ఇన్ఫినిక్స్ ఎంటీపీ మోడ్కి ఆన్ అయిపోయింది, మొబైల్ ఆన్ అయిపోయింది. సో డ్రైవర్స్ అనేవి అవ్వట్లేదు, తీసుకోవట్లేదు, కరెక్ట్ అయిపోయినాయి. నేను వాట్సాప్ ద్వారా కూడా పెట్టాను అనమాట, వాల్యూమ్ అప్ అండ్ డౌన్ బటన్స్ ప్రెస్ చేసి కనెక్ట్, తీసుకోవట్లేదు. నేను కనెక్ట్ చేస్తున్నాడు కానీ పోర్ట్ తీసుకోవట్లేదు. సో డ్రైవర్స్ కరప్ట్ అయి ఉన్నాయి. సో డ్రైవర్స్ ఇప్పుడు ఇన్స్టాల్ చేయాలి. ఈ వీడియోని స్కిప్ చేయకుండా చూడండి, మీకు ఒకే వీడియోలో అన్నీ వచ్చేస్తాయి అనమాట. ఇప్పుడు ఎర్రర్ వచ్చేసింది చూడండి, యూఎస్బి డివైస్ నాట్ రికగ్నైజ్. ఈ ఎర్రర్ కానీ వచ్చిందంటే డ్రైవర్స్ లేవని అర్థం. వాళ్ళు ఉన్నా పని చేయట్లేదు, ఎర్రర్ అయిపోయి కరప్ట్ అయినాయి అని చెప్పి మనం అర్థం చేసుకోవాలి. సో నేను ఇప్పుడు డ్రైవర్స్ ఇన్స్టాల్ చేస్తాను. ఆల్రెడీ ఈ పీసీలో 2 days బ్యాకే ఇన్స్టాల్ చేశాను, ఆ ఫైల్స్ అలాగే ఉన్నాయి. సో ఏఎంటీ టూల్ స్టాప్ చేశాను, మినిమైజ్ చేస్తాను. కెమెరా ఇన్స్టాలర్ని రన్ యాజ్ అడ్మినిస్ట్రేషన్ ఇచ్చి ఇన్స్టాల్ చేస్తే మ్యాక్సిమం అన్ని డ్రైవర్స్ ఇందులో ఇన్స్టాల్ అయిపోతాయి. ఇవి కాకుండా ఇంకో 2 ఎక్స్ట్రాగా మనం ఇన్స్టాల్ చేసుకోవాలి, అవి ఏంటో కూడా నేను చెప్తాను. సో నెక్స్ట్ అని క్లిక్ చేసుకుంటే మనకి కెమెరా అనేది అన్ని డ్రైవర్స్ని ఇన్స్టాల్ చేస్తుంది. మొబైల్ ఇప్పటికీ కూడా కనెక్ట్ అయింది. డ్రైవర్స్ ఇన్స్టాల్ చేసేటప్పుడు మొబైల్ ఖచ్చితంగా డిస్కనెక్ట్ చేయాలి. కేవలం మొబైల్ అనే కాదు, ఏ డివైస్ అయినా కూడా మీరు డ్రైవర్స్ వేసేటప్పుడు కంప్యూటర్కి ఆ డివైస్ని కనెక్ట్ చేయకూడదు. ఎందుకనంటే డ్రైవర్స్ సరిగా కనెక్ట్ అవ్వవు అనమాట, తీసుకోవు. మొబైల్ డిస్కనెక్ట్ చేయమని చెప్పి నేను వాట్సాప్లో మెసేజ్ చేశాను, మొబైల్ డిస్కనెక్ట్ చేశాడు. సో ఇన్స్టాల్ అయ్యే లోపల మనం ఇంకొక డ్రైవర్ ఉంటుంది, అదేంటిదంటే క్వాల్కమ్ ఎంటీకే డ్రైవర్ అనమాట. ఈ డ్రైవర్ని మనం ఇన్స్టాల్ చేసుకోవాలి. ఫస్ట్ మీరు చిమెరా డ్రైవర్ ఇన్స్టాల్ చేసుకోండి, తర్వాత ఈ డ్రైవర్ అనమాట, క్వాల్కమ్ ఎంటీకే డ్రైవర్. ఈ డ్రైవర్ని ఇన్స్టాల్ చేసుకుంటే మనకి మ్యాక్సిమం 80% అయిపోతాయి. ఇంకా మిగతా 20% ఏంటిదంటే లిబ్ యూఎస్బి డ్రైవర్ అని చెప్పి ఒకటి ఉంటుంది, నెక్స్ట్ కొడితే ఈజీగా ఇన్స్టాల్ అయిపోతాయి, ప్రాబ్లం లేదు. ఇది రీస్టార్ట్ చేయమని చెప్పి అడుగుతుంది, బట్ మీరు నో అని చెప్పి సెలెక్ట్ చేసుకోండి. నో చేసి ఫినిష్ ఇచ్చాను, అయిపోయింది. సో ఈ లోపల చిమెరా ఇన్స్టాల్ అయిందా లేదా చూస్తున్నాను ఒకసారి. ఆల్మోస్ట్ డ్రైవర్స్ అవుతూ ఉన్నాయి. మనకి డివైస్ మేనేజర్లో బ్లింక్ అయిపోతుంది అంటే ఒక్కొక్క డ్రైవర్ ఇన్స్టాల్ అయిన తర్వాత ఆ విధంగా బ్లింక్ అవుతుంది అనమాట. బ్లింక్ అయ్యి మళ్ళీ నార్మల్గా అవుతుంది. సో ఫస్ట్ చిమెరా ఇన్స్టాల్ స్టార్ట్ చేసుకున్నాక మీరు క్వాల్కమ్ ఎంటీకే డ్రైవర్ని ఇన్స్టాల్ చేసేయండి. ఇది పూర్తి అయిపోయిన తర్వాత అప్పుడు మాత్రమే మనం ఇంకొక థర్డ్ డ్రైవర్ ఏదైతే ఉందో ఆ డ్రైవర్ ఇన్స్టాల్ చేయాలి. ఇది ఆల్మోస్ట్ అవ్వబోతుంది. స్మార్ట్ కార్డ్ డ్రైవర్ అనేది యూఎంటీ టూల్కి ఉపయోగపడుతుంది. మనం ఏదైతే డొంగల్స్ కనెక్ట్ చేస్తామో ఆ డొంగల్స్ కనెక్ట్ అవ్వడానికి స్మార్ట్ కార్డ్ డ్రైవర్ని ఉపయోగించుకొని కనెక్ట్ అవుతాయి. అందుకని మన స్మార్ట్ కార్డ్ డ్రైవర్ కూడా ఇందులోనే ఉందన్నమాట, చిమెరాలోనే. అందుకని ఒకసారి మీరు చిమెరా ఇన్స్టాల్ చేశారంటే మ్యాక్సిమం 60% డ్రైవర్స్ అన్నీ వచ్చేస్తాయి. రెండోది 20% వచ్చి క్వాల్కమ్ అండ్ ఎంటీకే డ్రైవర్ ఇన్స్టాల్ చేసుకోండి. మూడోది వచ్చి ఈ 2 ఇన్స్టాల్ అయిపోయిన తర్వాత మూడో డ్రైవర్ లిబ్ యూఎస్బి డ్రైవర్ అని ఉంటుంది, అన్లాక్ టూల్ దాంట్లో ఉంటుంది, అన్లాక్ టూల్ వెబ్సైట్లో ఉంటుంది, వెళ్ళి అక్కడ చూసుకొని అక్కడ డౌన్లోడ్ చేయండి లిబ్ యూఎస్బి డ్రైవర్ అని చెప్పి. సో ఇది అయిపోయిన తర్వాత అది ఇన్స్టాల్ చేస్తాం. అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్, మీ సపోర్ట్ నాకు చాలా అవసరం. అండ్ కింద కామెంట్ సెక్షన్లో మీకు ఏదన్నా డౌట్స్ ఉన్నా కామెంట్ చేయండి, నేను ఖచ్చితంగా రిప్లై ఇస్తాను. అండ్ డిస్క్రిప్షన్లో మన వాట్సాప్ కమ్యూనిటీ గ్రూప్ ఉంది, ప్లీజ్ జాయిన్ అవ్వండి. ఏదైనా లేటెస్ట్ అప్డేట్స్ ఉంటాయో అవి మీకు అక్కడ త్వరగా పంపించడం జరుగుతుంది. యూట్యూబ్లో వీడియో రికార్డ్ చేసి యూట్యూబ్లో అప్లోడ్ చేసేటప్పటికి కొంచెం టైం పడుతుంది. 2-3 minutesలో అయిపోయే పనికి ఇప్పుడు డ్రైవర్స్ని కరెక్ట్ చేసుకోవడం వల్ల 10-15-20 minutes కూడా అవుతున్నాను. కొన్నిసార్లు ప్లీజ్ స్లోగా ఉంటే 30 minutes 40 minutes కూడా పడుతుంది.
కాబట్టి అందుకనే మీరు సాఫ్ట్వేర్ కంటూ కంప్యూటర్ని సపరేట్గా పెట్టుకోండి. సో సక్సెస్ఫుల్గా చిమేరా ఇన్స్టాలర్ అనేది అయ్యింది. ఇప్పుడు నేను ఇదేనండి డ్రైవర్, లిబ్ యూఎస్బి డ్రైవర్ అన్నమాట. సో దీన్ని ఇన్స్టాల్ చేసుకోవాలి. సో ఫస్ట్ ఈ డ్రైవర్స్ అన్ని అయిపోయిన తర్వాత ఇది లాస్ట్లో ఇన్స్టాల్ చేసుకోండి. మీకు పర్ఫెక్ట్గా 100% డ్రైవర్ ఇష్యూ ఇంకా రాదు. 100% యాక్సెప్ట్ అని ఇచ్చి నెక్స్ట్ అని చెప్పి క్లిక్ చేసుకుంటూ వెళ్ళిపోతే మీకు ఇన్స్టాల్ అయిపోతుంది డ్రైవర్. ఇక్కడ లాంచ్ ఫిల్టర్స్ అని ఉంటుంది, ఇది కూడా ఫినిష్ చేసుకోండి. ఇప్పుడు ఒక ఫిల్టర్స్ లాంచ్ అవుతాయి. ఇక్కడ ఏదైనా ఎంటీకే పోర్ట్ కానీ ఇంకేదన్నా కానీ చూపిస్తే దాన్ని సెలెక్ట్ చేసుకొని మీరు ఇన్స్టాల్ చేసుకోండి. యూఎస్బి అని కానీ యూఎస్బి ఆడియో అని కానీ అవి ఇన్స్టాల్ చేయొద్దు, తర్వాత మీకు ప్రాబ్లం అవుతాయి. ఎంటీకే పోర్ట్ కానీ ఇంకేదైనా పోర్ట్ కానీ ఉంటే మాత్రమే మీరు దాన్ని సెలెక్ట్ చేసుకొని ఇన్స్టాల్ చేయండి. మొబైల్ అనేది పవర్ ఆఫ్ చేసి వాల్యూమ్ అప్ అండ్ డౌన్ బటన్స్తో కనెక్ట్ చేయమని చెప్పి కస్టమర్కి నేను మెసేజ్ పెడుతున్నాను. సో వెయిటింగ్ ఫర్ ద డివైస్. కస్టమర్ కనెక్ట్ చేయలేకపోతున్నాడు, ఆన్ అయిపోతుంది మొబైల్. నేను ఒకసారి ఏంటి ఇష్యూ అని చెప్పి కాల్ చేసి మాట్లాడతాను. సో కస్టమర్తో మాట్లాడాను. యాక్చువల్గా ప్రాబ్లం ఏంటిదనంటే అది ఫోను ఆఫ్ అవడం లేదు అని చెప్పి కస్టమర్ చెప్పాడు. ప్రపంచంలో ఏ ఫోన్ అయినా కానీ వాల్యూమ్ అప్ అండ్ డౌన్ బటన్స్ అండ్ పవర్ బటన్, ఈ 3 బటన్స్ అలాగే కంటిన్యూగా పట్టుకొని ఉంటే మొబైల్ అనేది రీస్టార్ట్ అవుతుంది. ఓకేనా? వాల్యూమ్ అప్ అండ్ డౌన్ బటన్స్ అండ్ పవర్ బటన్. అంటే కొన్నిసార్లు ఫోను ఆఫ్ అవడానికి కూడా పాస్వర్డ్ ఉంటుంది. అంటప్పుడు ఇచ్చేసి మొబైల్ అప్ అండ్ డౌన్ బటన్స్, వాల్యూమ్ అప్ అండ్ డౌన్ బటన్స్ అండ్ పవర్ బటన్ కంటిన్యూ ప్రెస్ చేస్తే ఫోను రీస్టార్ట్ అవుతుంది. ఫస్ట్ స్క్రీన్ ఆఫ్ అవ్వగానే పవర్ బటన్ వదిలేసి వాల్యూమ్ బటన్స్ అలాగ పట్టుకుంటే మనకి పోర్ట్ అనేది ఆటోమేటిక్గా కనెక్ట్ అయిపోతుంది. సో నేను అదే కస్టమర్కి చెప్పాను. ఇప్పుడు కనెక్ట్ చేస్తున్నాడు, కనెక్ట్ అవుతుంది. ఇప్పుడు పోర్ట్ కనెక్ట్ అయిపోయిందండి. మీడియాటెక్ పోర్ట్ కనెక్ట్ అయింది. MT6895 కనెక్ట్ అయింది. సో ప్రాసెస్ ముందుకు వెళ్తుంది. ఫ్యాక్టరీ రీసెట్ అండ్ FRP డన్, రిమూవ్ అయిపోయింది సక్సెస్ఫుల్గా. ఇంతవరకు మీరు ఓపిక్గా చూసినందుకు చాలా సంతోషం అండి. థ్యాంక్ యూ వెరీ మచ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, కామెంట్ చేయండి. ఇలాంటి వీడియోస్ మరిన్ని మన ఛానల్లో ముందు వస్తుంది. సో మీ సపోర్ట్ నాకు చాలా అవసరం. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, సపోర్ట్ చేయండి. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్స్ అడగండి. ప్లీజ్ దయచేసి మన వాట్సాప్ కమ్యూనిటీ గ్రూప్లో జాయిన్ అవ్వండి లేటెస్ట్ అప్డేట్ కోసం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.